గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు క్లాసులో అయితే గనక మనకు విండోస్ 10, విండోస్ 11 ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చెప్తాను. సో, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే గనక పెన్ డ్రైవ్‌ను బూటబుల్ చేయడం అనేది నేర్చుకున్నాం. మనకు పెన్ డ్రైవ్ దగ్గరికొచ్చేసరికి 2 రకాలుగా బూటబుల్ చేస్తాం. ఒకటి లెగసీ మోడ్, 2 యూఎఫ్ఐ మోడ్. పాత ల్యాప్‌టాప్‌లు, పాత డెస్క్‌టాప్‌లు ఉంటే గనక మనము లెగసీలో బూటబుల్ చేసుకుంటాం. కానీ ప్రెజెంట్ ఉండే లేటెస్ట్ ల్యాప్‌టాప్ అన్నీ కూడా బయాస్‌లో మనకు యూఈఎఫ్ఐ అనే ఆప్షన్ ఇస్తున్నాడు. అందుకనే మనము ఓఎస్‌ని కూడా పెన్ డ్రైవ్‌లో బూట్ చేసేటప్పుడు యూఈఎఫ్ఐ మోడ్‌లో బూటబుల్ చేసుకోవాలి. సో, యూఎఫ్ఐ మోడ్‌లో బూటబుల్ చేయాలంటే మనం యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ రోఫస్ అనే సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకొని బూటబుల్ చేస్తే అది 100% యూఎఫ్ఐలో బూటబుల్ అవుతుంది. వన్స్ బూటబుల్ అయిన తర్వాత నెక్స్ట్ మనము ఆ పెన్ డ్రైవ్‌ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత బయాస్ సెట్టింగ్స్‌కి వెళ్తే ఇక్కడ మనకు పైన అయితే గనక బయాస్ ఫీచర్స్ అనేది ఉంటుంది. ఈ బయాస్ ఫీచర్‌లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి బూట్ ఆప్షన్ 1, బూట్ ఆప్షన్ 2. ఎప్పుడూ కూడా మీరు బూట్ ఆప్షన్ 1 అనేది పెన్ డ్రైవ్ ఉండాలి. బూట్ ఆప్షన్ 2 అనేది హార్డ్ డిస్క్ ఉండాలి. కావాలంటే చూడండి ఇక్కడ నేను పెన్ డ్రైవ్ పెట్టాను యూఎఫ్ఐ, యూఎస్‌బి. నెక్స్ట్ బూట్ ఆప్షన్ 2 అయితే గనక హార్డ్ డిస్క్ అయితే హార్డ్ డిస్క్, ఎస్ఎస్‌డి అయితే గనక ఎస్ఎస్‌డి సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. F10 ఎంటర్. ఇప్పుడు మనకు పెన్ డ్రైవ్‌లో ఉండే ఆప్షన్స్ అన్నీ కూడా పెన్ డ్రైవ్‌లో మనకు ఇలా ఓపెన్ అవుతాయి చూడండి. అయితే నేనేం చేశానంటే ఒకే పెన్ డ్రైవ్‌లోనే 2, 3 ఓఎస్‌లు బూటబుల్ చేసుకున్నాను. అంటే దీంట్లో నాకు విండోస్ 10 ఉంది, విండోస్ 11 ఉంది. అవసరాన్ని బట్టి అంటే ఒకే పెన్ డ్రైవ్‌లో 2 ఓఎస్‌లు బూటబుల్ చేసుకోవచ్చు. దానికోసం యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ పేరే వెంటాయ్ సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్‌తో బూటబుల్ చేసుకుంటే ఒకే పెన్ డ్రైవ్‌లో 2 ఓఎస్‌లు వస్తాయి. సో, ఇక్కడ నేను విండోస్ 10 కాబట్టి నేను విండోస్ 10ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాంట్లో కూడా జస్ట్ నార్మల్ మోడ్ ఇక్కడ డాట్స్ వస్తది. డాట్స్ వచ్చినప్పుడు మీరేం చేయాలంటే ఎంటర్‌ని కొట్టండి. మనకు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, చూడండి ఇక్కడ మనకు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతది. రైట్ అండి. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే గనక మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. లాంగ్వేజ్, కీబోర్డ్ టైపు. సో, మామూలుగా అయితే గనక ఏమీ మార్చుకోవాల్సిన పని లేదు. జస్ట్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో, ఇన్‌స్టాల్ చేయాలి కాబట్టి ఇన్‌స్టాల్ నౌ. ఇన్‌స్టాల్ నౌ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు ఆప్షన్స్ వస్తాయి. ఏం లేదు. విండోస్ 10 అయినా, 11 అయినా సింపుల్. జస్ట్ 6-7 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇక్కడ క్లిక్ ఆన్ నెక్స్ట్. కీ అవసరం లేదు ఇక్కడ మనకి. కీ ఉంటే కీ ఎంటర్ చేయండి గానీ అవసరం ఏం లేదు నేనిచ్చే ఓఎస్‌లకి. సో, ఐ డోంట్ హావ్ ప్రొడక్ట్ కీ. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు విండోస్ 10లో చాలా ఎడిషన్స్ ఉన్నాయి. ఎప్పుడు ప్రొఫెషనల్ అనే ఎడిషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. విండోస్ 10 ప్రొఫెషనల్. సెలెక్ట్ చేయడము అండ్ క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే లైసెన్స్ అగ్రీమెంట్ కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. అంటే టిక్ మార్క్. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయడమే. ఇక్కడ మీరెప్పుడూ కూడా కస్టమ్‌ని సెలెక్ట్ చేసుకోండి. కస్టమ్ అంటే ఏం లేదండి పాత ఓఎస్ డిలీట్ అయిపోయి దాని ప్లేస్‌లో కొత్త ఓఎస్ ఇన్‌స్టాల్ అవుతుంది. అవునా? ఇప్పుడు చూడండి మనకు పార్టీషన్స్ వచ్చాయి. ప్రెజెంట్ అయితే గనక ఈ హార్డ్ డిస్క్‌లో ఎటువంటి పార్టీషన్స్ లేవు. ఇప్పుడు మనం పార్టీషన్స్ క్రియేట్ చేసుకుందాం. సో, పార్టీషన్ క్రియేట్ చేయాలంటే గనక ఇది ఫ్రీ స్పేస్. అన్‌అలొకేటెడ్ అని ఉంది అంటే గనక అది ఫ్రీ స్పేస్. ఫ్రీ స్పేస్ మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సైజ్ అడుగుతుంది. ఇక్కడ మనకు సైజ్ అడుగుతుంది. మీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సైజ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మీరు ఎంబీలలో ఇస్తే ఇక్కడ జీబీలలో తీసుకుంటుంది. మీరిచ్చేది ఇక్కడ ఎంబీ ఇవ్వాలి. ఇక్కడ జీబీ అంటే 1024 ఎంబీ ఈక్వల్ టు 1 జీబీ. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒకటి అప్రాక్సిమేట్‌గా ఇస్తా. ఇంకొకటి ఎగ్జాక్ట్‌గా ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే గనక ఒక 70 జీబీ ఇవ్వాలనుకుంటున్నా. అందుకని అప్రాక్సిమేట్‌గా 70,000ని టైప్ చేస్తున్నా. జస్ట్ మొత్తం రిమూవ్ చేసేసి 70,000 అని ఇచ్చేస్తే సరిపోతుంది చూడండి. 70,000 ఎంబీ అంటే మనకు 70 జీబీ. ఇచ్చేసిన తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. మనకు క్లిక్ ఆన్ ఓకే. సో, ఇక్కడ మనకు డిఫాల్ట్‌గా ఒక పార్టీషన్ క్రియేట్ అవుతది. ఇదిగోండి. ఇది మనకు 70 జీబీ.
అంటే ప్రతి జీబీకి 1 MB పోయింది కాబట్టి మళ్ళీ ఇంకో పార్టీషన్ చేయాలనుకోండి, మళ్ళీ ఫ్రీ స్పేస్ సెలెక్ట్ చేసుకొని న్యూ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ అయితే ఈసారి నేను 200 GB ఇస్తాను, ఎగ్జాక్ట్గా ఇస్తాను, అప్రాక్సిమేట్ కాదు, ఎగ్జాక్ట్గా ఇస్తాను. ఎగ్జాక్ట్గా ఇవ్వాలనుకుంటే గనక ఇక్కడ మళ్ళీ సేమ్, అప్పుడు మీరు 200 ఇంటూ 1024 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 200 అనేది జీబీ ఇంటూ 1024 క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 200 GB వస్తుంది. ఎంత? 2,04,800 ఇస్తే చూడండి ఎగ్జాక్ట్ గా మళ్ళీ మనకి 200 GB వచ్చింది. అంటే రెండు రకాలుగా చూపించడం కోసం, ఇదేమో అప్రాక్సిమేట్ గా, ఇదేమో కంప్లీట్ నీట్ గా. అంటే 200 GB అంటే 200 GB. ఇక మిగిలింది మొత్తం కూడా ఇంకో పార్టీషన్ క్రియేట్ చేస్తాం, ఎందుకంటే నాది 500 GB హార్డ్ డిస్క్ కాబట్టి. అయిపోయింది. ఇప్పుడు మీరు సి పార్టీషన్ లో ఇన్స్టాల్ చేయడమే. సి పార్టీషన్ ఇన్స్టాల్ చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, సిస్టమ్ రిజర్వ్డ్ ఉన్నాయి కదా, దాని కింద ఉన్న పార్టీషనే సి పార్టీషన్. దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ కొడితే అదిగోండి సి పార్టీషన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఓఎస్ అనేది సి పార్టీషన్ లో ఇన్స్టాల్ అవుతుంది. సో చూడండి ఇక్కడ మనకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. 1 by 1 కంప్లీట్ అవుతూ వస్తుంది ఇదంతా. సో ఇది 100% అయిపోతే ఇది మధ్యలో మీకు 2-3 సార్లు రీస్టార్ట్ అవుతుంది. ఎన్నిసార్లు రీస్టార్ట్ అయినా మీరు ఎటువంటి కీని ప్రెస్ చేయకూడదు, ఆటోమేటిక్ గా అదే కంటిన్యూ చేసుకుంటుంది మనకి. సో ఎన్నిసార్లు అయినా కానీ ఇప్పుడు చూడండి 1 2 5 ఇలా స్టెప్ బై స్టెప్. సో 50% అయింది, 73%, 75, 90 ఇలా 1 by 1 కాపీ అవుతుంటుందండి నెక్స్ట్ ఆప్షన్స్ మనకు వచ్చేంత వరకు. సో చూడండి రీస్టార్ట్ అవుతుంది ఇక్కడ. రీస్టార్ట్ అయిన తర్వాత మీరు ఏ కీని ప్రెస్ చేయొద్దండి, మళ్ళీ ఆటోమేటిక్ గా అదే కంటిన్యూ చేసుకుంటుంది. సో రీస్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అదే కంటిన్యూ చేసుకుంటుంది, మనం ఏమీ సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. సో రీస్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకు ఆప్షన్స్ వస్తాయి, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇలాంటి చిన్న చిన్న ఆప్షన్స్ అవన్నీ కూడా మొత్తం. సో ఇక్కడ క్లిక్ చేస్తే కనుక రైట్, ఇప్పుడు ఓఎస్ అనేది ఓపెన్ అయింది. సో ఓఎస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి ఇక్కడ మనకి గెటింగ్ డివైస్ రెడీ. సో 25%, ఇలా 1 by 1 100% అయిపోవాలి కంపల్సరీగా. రైట్ అని అయిపోయింది. సో సక్సెస్ఫుల్ గా నెక్స్ట్ వస్తుంది ఆప్షన్స్. రైట్ ఇక్కడ ఏమొచ్చింది మనకి, జస్ట్ ఏ మినిట్, మొత్తం స్టార్ట్ అవుతుంది, వెయిట్. రైట్ ఇక్కడ ఏమొచ్చింది మనకి కీబోర్డ్ టైప్. సో ఇక్కడ యూఎస్ సెలెక్ట్ చేసుకోవాలి, రీజియన్ ఓకే సరే అండి రీజన్. సో రీజియన్ దగ్గరికి వచ్చేసరికి డిఫాల్ట్ గా యూఎస్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏమొస్తుంది మనకి, సో ఇక్కడైతే మీరేం అవసరం లేదు, కస్టమ్ సెట్టింగ్స్ ని క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ మంది అయితే మన పేరు, ఆఫీస్ అయితే ఆఫీస్ పేరు ఇచ్చేసేయండి ఇక్కడ. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ అయితే కనుక ఆప్షనల్, ఇచ్చిన ఒకటే ఇవ్వకపోయినా ఒకటే. అయిపోయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీట్. అంతా అయిపోయి మనకు ఇక్కడ యాక్సెప్ట్ కంప్లీట్ అయిపోయి మనకు డెస్క్ టాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. రైట్. సో ఇది కంప్లీట్ గా ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేయండి. డెస్క్ టాప్ వచ్చేసిన తర్వాత ఇది విండోస్ 10 అని. అదే గనక మీరు విండోస్ 11 అనేది ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే గనక రైట్, ఇంతకుముందు ఏం చేసాము మనము, విండోస్ 10 ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు నేను ఏం చేస్తుంటే మళ్ళీ అదే సిస్టంలో ఈసారి విండోస్ 11 ఇన్స్టాల్ చేస్తున్నాను. సేమ్ ఫస్ట్ బోర్డ్ డివైస్ పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అండి. సో ఇక్కడైతే కనుక చూడండి సెకండ్ బోర్డ్ డివైస్ హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రెస్ F10 చేయండి. F10 అంటే సేవ్ చేసుకోవడం అండి.
సో F10 ప్రెస్ చేసి ఎంటర్ కొడితే కనుక మనకు రైట్ F10 ప్రెస్ చేసి ఎంటర్ కొడితే మళ్ళీ పెన్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది సేమ్. అయితే ఈసారి విండోస్ 11 సెలెక్ట్ చేస్తున్నా చూడండి. అది విండోస్ 11. విండోస్ 11 ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ సేమ్ నార్మల్ మోడ్ డాట్ డాట్ వస్తుంది. ఏ కీని ప్రెస్ చేయండి. సేమ్ ఆప్షన్స్ అండి. అది ఏమీ లేదు. 10 అయినా 11 అయినా లోపల ఉండే ఫ్యూచర్లు మారుతాయేమో కానీ ఇన్స్టలేషన్ ప్రాసెస్ మాత్రం మారదు. కాబట్టి చూడండి సేమ్ మళ్ళీ మనకు అవే వస్తాయి. సో ఇదిగోండి మళ్ళీ కీబోర్డ్ టైపు. సో సో సేమ్ అదే సెటప్ వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ అవుతుంది. చూడడానికి విండోస్ 10 లాగానే ఉంటుందండి. 11 కూడా అది ఏముండదు. సేమ్ అయ్యే పార్టీషన్స్. కాకపోతే డెస్క్టాప్ మాత్రం మారుతుంది. ఇక్కడ కూడా కీ అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ ప్రోడక్ట్ కి. ఇక్కడ చూడండి విండోస్ 11 లో కూడా మళ్ళీ ఎడిషన్స్ ఉన్నాయి. హోమ్ అని విండోస్ 10 లో ఎలా వస్తాయో విండోస్ 11 లో కూడా సేమ్. కాకపోతే ప్రొఫెషనల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే చాలు మనం. సో ప్రొఫెషనల్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. మళ్ళీ ఇక్కడ ఎప్పుడు కూడా కస్టమ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సిందే. సార్ లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఎప్పుడు కూడా కస్టమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ సేమ్ అండి పార్టీషన్స్ అన్ని డిలీట్ చేసేయడము, మళ్ళీ అన్ని క్రియేట్ చేసుకోవడం. మళ్ళీ మీ ఇష్టం. మళ్ళీ అదే సైజ్ ఇవ్వాలనుకుంటే అదే సైజ్ ఇవ్వండి. సేమ్ డిఫరెంట్ గా ఉంటే డిఫరెంట్. సో ఫస్ట్ అయితే కనుక నేను 70 GB ఇస్తున్నాను. సేమ్ ఇంత ముందు లాగానే చూడడానికి అలాగే ఉంటుంది కానీ 11. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ 200 GB ఇస్తున్నాను. సో మీరు 200 GB ఇస్తున్నాను. 200 GB ఇవ్వాలంటే కనుక తెలుసు కదా 200 ఇంటూ 1024 క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత సైజు వస్తే అంత సైజు, మిగతాది కూడా సేమ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? సి పార్టీషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే రిజర్వ్డ్ కింద ఉన్నది సి, దాని కింద ఉన్నది డి, దాని కింద ఉన్నది ఈ పార్టీషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిజర్వ్డ్ కింద ఉన్నది సి పార్టీషన్, దాని కింద ఈ పార్టీషన్, దాని కింద ఎఫ్ పార్టీషన్. ఆ విధంగా ఆర్డర్ లో ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే. సో అంటే మీకు క్లియర్ గా చూడాలి అనుకుంటే కనుక ఇదిగోండి రిజర్వ్డ్ ఉంది కదా ఇక్కడ, సిస్టమ్ రిజర్వ్డ్ ఇది, దాని కింద ఉన్నది ఇది సి పార్టీషన్ అవుతుంది, ఇది డి పార్టీషన్, ఇది ఈ, అలా ఒక ఆర్డర్ లో వస్తూనే ఉంటుందండి మనకి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫైల్స్ కాపీ అవుతున్నాయి. సో చూడండి ఫైల్స్ అన్ని కూడా కాపీ అయ్యాయి. ఇక్కడ కూడా అంతే సేమ్ ప్రొసీజర్. మళ్ళీ 1 by 1 టిక్ మార్క్ వస్తుంది. ఏ కీని కూడా మీరు రీస్టార్ట్ అయిన తర్వాత అంటే మనకు 2 to 3 టైమ్స్ రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన ప్రతిసారి మీకు డాట్స్ వస్తాయి. ఏ కీని ప్రెస్ చేయొద్దండి, అది ఆటోమేటిక్ గా కంటిన్యూ చేసుకుంటా ఉంటుంది. అదొకటి రీస్టార్ట్ అవుతుంది. సో రీస్టార్ట్ అయిన తర్వాత ఏం చేయొద్దండి, అదే ఆటోమేటిక్ గా కంటిన్యూ అయిపోతుంది మనకి ఇబ్బంది లేకుండా. స్టార్టింగ్ సర్వీసెస్ సేమ్ అంతే. విండోస్ 10 ఎలా ఉంటుందో విండోస్ 11 100% 100% సేమ్ ఆప్షన్స్, సేమ్ నేమ్స్. కాకపోతే 10 దగ్గర 11 చూపిస్తుంది అంటే అది మీరు మాత్రం కంపల్సరీగా ప్రాక్టికల్ గా చెయ్యండి. మీరు ప్రాక్టికల్ గా సిస్టమ్ మీద కానీ ల్యాప్టాప్ మీద కానీ చేస్తేనే రేపు కస్టమర్ అనే వాళ్ళు వచ్చినప్పుడు మీరు భయపడకుండా చేసేవాళ్ళు. ఏముందిలా సింపులే కదా అని చేయలేదనుకోండి, రేపు కస్టమర్ వచ్చిన తర్వాత కూడా చేయలేకపోతే ఇంత నేర్చుకొని కూడా వేస్ట్. ఇక్కడ మనకు హార్డ్వేర్ లో ప్రతిదీ ప్రాక్టికల్ గా అట్లీస్ట్ మినిమం 1 టైం అయినా హ్యాండ్ పెట్టి ప్రాక్టీస్ చేయాలి. అలా హ్యాండ్ పెట్టి ప్రాక్టీస్ చేస్తేనే మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా సరే మళ్ళీ వాటిని అడగొచ్చు కూడా. అందుకని చెయ్యాలి ఎప్పుడైనా. సో ఇక్కడ మారింది చూడండి, సెటప్ కొంచెం మారింది రీజియన్ దగ్గర. సో సెలెక్ట్ చేసుకోవడము, నెక్స్ట్. ఆ తర్వాత కీబోర్డ్ టైప్ వచ్చేసి ఎప్పుడు కూడా యుఎస్ కీబోర్డు లేదా ఇంగ్లీష్ కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ స్కిప్. అయితే దానికి దీనికి కొంచెం జియుఐ మెథడ్ మారిపోతుంది అంటే అంతే. ఎస్ ఇక్కడ ఏమొచ్చింది, నెట్వర్క్ ఏం అవసరం లేదు. ఐ డోంట్. ఓకే. సో ప్రజెంట్ అయితే కనుక ఏవి కనెక్ట్ చేయాల్సిన పని లేదు.
సో ఇక్కడ ఏంటి నేమ్, కస్టమర్ అయితే కస్టమర్ పేరు, ఇన్స్టిట్యూట్ అయితే ఇన్స్టిట్యూట్ పేరు. పాస్వర్డ్ అయితే ఆప్షనల్ అండి. ఒక సర్వర్ కి మాత్రం పాస్వర్డ్ కంపల్సరీగా ఇవ్వాలి. క్లయింట్ సిస్టమ్స్ కి అయితే గనక మీరు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటి. అండ్ క్లిక్ నెక్స్ట్. లైసెన్స్ యాక్సెప్ట్ చేసుకోవాలి. అయిపోయింది. గెటింగ్ రెడీ. సో మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత డెస్క్టాప్ వచ్చేస్తుంది. 100% సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అయిపోయింది. సో ఇది కంప్లీట్ గా మనకి డెస్క్టాప్. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. డెస్క్టాప్ వచ్చింది అంటే సక్సెస్ఫుల్ గా ఇదిగోండి, ఇది డెస్క్టాప్ అంటే విండోస్ 11. విండోస్ 11 కి అయితే కనుక ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది. విండోస్ 10 కి అయితే ఇక్కడ ఇస్తాడు. అంతే, మిగతా అన్ని సేమ్. సో అయిపోయిందా, డెస్క్టాప్ వచ్చిందంటే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టు. ఇది విండోస్ 11 ఇన్స్టలేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.